గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కాసుల కష్టాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతోంది. అప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరోవైపు పన్ను వసూళ్లు మందగించాయి. ఇంకోవైపు ప్రభుత్వము అదనపు భారం వేస్తోంది కానీ ఆదుకోవటం లేదు. గత వారం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ముందు చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. తమకు బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లలో రోజువారీగా టీ కాఫీలు సరఫరా చేసేవారు కూడా ఉన్నారు. రోడ్ల మెయింటెనెన్స్తో పాటు ఇతర నిర్వహణ సేవలు అందించేవారు ఉన్నారు. ఎవరికి గత ఏడాదిగా డబ్బులు చెల్లించటం లేదు. అందుకే వారు ధర్నాకు దిగారు. గ్రేటర్ ఆదాయం భారీగా పడిపోయిందని 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో బయటపడింది. ప్రస్తుత సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనా ఆదాయాలను 1781 కోట్లు తగ్గించింది. ఇంత భారీ మొత్తం తగ్గటం గ్రేటర్కు సమస్యగా మారింది. చెల్లించాల్సిన వడ్డీ 1600 కోట్లకు పెరిగిపోయింది. ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలి అంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1100 కోట్ల మెయింటెనెన్స్ వర్క్స్ బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కాని బిల్లులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, అలాగే ఎంపీ స్థానిక ఏరియా అభివృద్ధి నిధులకు సంబంధించిన మొత్తాలను పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా జీహెచ్ఎంసీ క్లియర్ చేయటం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఓ బోర్వెల్కు 6 లక్షల బిల్లు ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. ఇది ఎంపీ ల్యాడ్స్ కింద ఇవ్వచ్చు, అయినా ఇవ్వటం లేదు. జీహెచ్ఎంసీని చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారాయి. మహానగర వ్యాప్తంగా పాలకవర్గం ఇబ్బడి ముబ్బడిగా కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేపట్టింది. కొన్నిటిని ప్రారంభించి నిధులు లేక అర్ధాంతరంగా పన్నులు నిలిపేసే దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో 100 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నుండి ప్రాజెక్టులకు పైసా నిధులు విదల్చలేదు. దీంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల కోసం వేల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. ఎలాగోలా కొంతమేర అభివృద్ధి పనులను ఈ నిధులతో నెట్టుకొచ్చినా తీసుకున్న అప్పుకు చెల్లించాల్సిన వడ్డీ జీహెచ్ఎంసీకి చుక్కలు చూపిస్తోంది. ఏకంగా ప్రతిరోజు 2 కోట్ల వరకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. గ్రేటర్ ఆర్థికంగా నష్టాలు పడటానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తోన్న విధానాలే. ఆదాయం పెద్ద ఎత్తున పెరగాల్సి ఉన్నప్పటికీ హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. దాంతో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తగ్గిపోయారు. హైరైజ్ అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చేందుకు అధికారులు అనేక కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆదాయం పడిపోయింది. గ్రేటర్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నవన్నీ తిరోగమన చర్యలేనన్న అసంతృప్తి కనిపిస్తోంది. గ్రేటర్లో చేపట్టిన అనేక పనులు మెల్లగా సాగుతున్నాయి. వీటి వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.